ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శంకర్పల్లి మండల మరియు మున్సిపల్ కార్యాలయాన్ని జ్యోతి భీంభరత్ గారు కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు మరియు చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు అలాగే మండల మున్సిపల్ అధ్యక్షులు ప్రకాష్ గుప్తా గారు మరియు పొల్యూషన్ బోర్డ్స్ మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి గారు కలిసి ప్రారంభించడం జరిగింది. దానికి అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ ఎలక్షన్లు న్యాయానికి ధర్మానికి జరుగుతున్న ఎలక్షన్స్. దీంట్లో కూడా కొందరు దేవుని పేరు చెప్పుకొని ఓట్లు అడుగుతున్నారు, కొందరు మానవత్వంతో ఓట్లు అడుగుతున్నారు. వాళ్ళు డెవలప్మెంట్ చేసింది లేదు, 10 సంవత్సరాల లోపల ఏం చేసింది లేదు. 10 సంవత్సరాల లోపల టీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టిందో రేపు రాబోయే కాలంలో బీజేపీ పార్టీకి కూడా అదే గతి పడుతుంది. సెంట్రల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది. న్యాయ పోరాటం కానివ్వండి, భారత్ జోడో యాత్ర కానివ్వండి, ఇవి కాంగ్రెస్ పార్టీకి చాలా మేలు చేసినాయి. రాబోయే కొన్ని రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు, ఇంతకుముందే మీరు అందరు చూశారు, ఎలక్షన్స్ అయిన తెల్లారే మేము డిసెంబర్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పారు. అలాగే రేవంత్ రెడ్డి గారు నిన్న ఆస్కి అదాలత్లో చెప్పారు, మేము జూలై 9న మేము జూన్ 9న రామ్లీలా మైదానంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్తున్నారు. కావున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవతల పార్టీ వాళ్ళు చెప్తున్నారు రాముడు దేవుడని. మేము కూడా అంటున్నాం, రాముడు అందరికీ దేవుడే. రాముడు ఢిల్లీ వాళ్ళకే దేవుడు కాదు. దానికంటే ముందే భద్రాచలంలో రాములు ఉన్నారు. రాములు వాళ్ళని మేము కొలుసుకోలేదా? లేక బీజేపీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఆ రాముడు అయితే మాకు భద్రాద్రి రాముడే రాముడు. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరం 14కి రేవంత్ అన్న చెప్పినట్టు 14 సీట్లలో గెలిచి అధికారంలోకి ఈడ కూడా ఎట్లయితే వచ్చామో సెంటర్లో కూడా అధికారంలోకి వస్తామని డంక బజాయించి మరీ చెప్తున్నాము. దానికి ముస్లింలు, మైనార్టీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కలిసి అత్యధిక ఓట్లేసి మీ యొక్క అమూల్యమైన ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేసి భారీ మెజారిటీతో రంజిత్ రెడ్డి అన్నను గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై జై.